హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా అందజేయబడతాయి. అంతేగాని ఈరోజే లిస్ట్ వచ్చేసింది, రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు అని ఫేక్ న్యూస్ మాత్రం నేను చెప్పను. మనకు అఫీషియల్స్ నుంచి ఏ అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ మాత్రమే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఉగాదికి కొత్తింటికి పునాది, 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పథకానికి జవసత్వాలు, కేంద్రం అంగీకరించినా లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న సర్కారు. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం మనకు బడ్జెట్ అయితే ప్రకటించింది. అందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం 12,571 కోట్లు అయితే అలాట్ చేయడం జరిగింది, అంటే కేటాయించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పునాది రాయి వేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఉగాది నాడు అందరూ శంకుస్థాపన చేసేటట్టు 4.5 లక్షల ఇండ్లకు శంకుస్థాపన చేసేటట్టు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్తున్నారు. ఉగాది అంటే మరి మార్చి 30వ తారీఖు నాడే ఉంది. మరి మార్చి 30వ తారీఖు నాడు శంకుస్థాపన చేయాలంటే ఫస్ట్ ఎవరికి ఇల్లు వచ్చిందో తెలియాలి. జనవరి 26వ తారీఖు నాడు 72,000 మందికి వచ్చింది. ఆ 72,000 కాకుండా మిగతా 3 లక్షల దాదాపు 3,80,000 ఇండ్లు ఎవరికి వచ్చినాయో తెలిస్తే కదా మనము ఉగాది నాడు శంకుస్థాపన బేస్మెంట్ స్టార్ట్ చేసేది. సో మరి ఉగాది నాడు స్టార్ట్ చేయాలి అంటే ఉగాది కన్నా ముందే, అంటే ఈ వీకు ఆర్ నెక్స్ట్ వీక్లోనే మనకు ఈ యొక్క జాబితా అయితే రిలీజ్ చేసేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం ఉగాదికి శంకుస్థాపన చేస్తాము, 4.5 లక్షల ఇండ్లు అంటుంది. సో మరి ఫైనల్ జాబితా ఈ 2-3 రోజులలో రిలీజ్ చేస్తేనే ఉగాది నాడు స్టార్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇది ఈరోజు చెప్పిన గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్ల అప్డేట్. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ చదువుకోండి. ఉగాదికి కొత్తింటికి పునాది, పొంగులేటికి కీలక బాధ్యతలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కనుక ఆయన మనకు ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకో ఉగాది అంటున్నారు కానీ ఉగాది కూడా కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. అసలు రిలీజ్ అయిన నేమ్సే రాలేదు, ఇంకా జాబితానే రాకముందుకు ఇల్లు ఎట్లా స్టార్ట్ చేస్తారు అనేది కొంచెం డౌట్ ఉంది. మరి చూడాలి, గవర్నమెంట్ ఈ 2-3 రోజులలో ఏమన్నా రిలీజ్ చేస్తే ఉగాదికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.